మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడు, మీకు స్తోత్రాలు. గడిచిన దినాలు ఎంతగానో మాకు క్షేమాన్నిచ్చి మరొక పునరుద్ధాన ఆరాధనలో మేమందరం సజీవులుగా ఉండి మిమ్మల్ని ఆరాధించడానికి మీరిచ్చినటువంటి ఈ అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏ మంచి లేని మమ్మలను ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉన్నారు. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకే మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని ఆరాధించగలిగాం. మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయం ముందు వాక్యమైన దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. ప్రతి వ్యక్తిని, ప్రతి హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు గనక నీ మాట మాకు దయచేసి నీ మాట చేత మమ్మల్ని బలపరిచి ఈ దినమునైనా ఎక్కడ మేము సరి చేయబడాలో, ఎక్కడ మా బలహీనతలను మేము ఒప్పుకోవాలో, ఆ బలహీనతల నుండి ఏ రీతిగా మేము పైకి రావాలో, దేవా మీ కొరకు నమ్మకమైన వారుగా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి. మీ రక్షణానందంలో ఆనందించే కృప, మీ రక్షణ భాగ్యము ఈ స్వరం వినబడుతున్న ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ మీరే పొందుకొనమని ప్రార్థన చేస్తూ మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వరకు శ్రేష్టమైన నామంలో అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకున్నట్లయితే ఎవరైనా చదివేసేయండి. మైక్ తీసుకొని చదవండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. పేజ్ నంబర్ 308. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకునుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడని అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. చాలండి. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని, అందులో ఒక సమస్యను మాత్రమే తీసుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇంతకీ ఇక్కడ కనబడుతున్నటువంటి దైవజనుడు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు ఎలీషా. వినండి, జాగ్రత్తగా వినండి. ఈ ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎవరు అంటే, ఆ యొక్క సేవకుడు దగ్గరే ఒకప్పుడు భక్తి గలవాడుగా ఉన్నటువంటి ఒక సేవకుడు యొక్క శిష్యుడు అనుకోండి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అతను చనిపోయాడు. కానీ అతనికి ఏమున్నాయి అంటే అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల కోసం ఇప్పుడు అవతల ఉన్నవారు ఏం చేస్తున్నారంటే 2 కుమారులను తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచన చేశారు. అప్పుడు ఆమె వచ్చి సేవకుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకొని అడిగినప్పుడు, ఆయన నా వల్ల నీకేం కావాలి అన్నప్పుడు ఆమె ఇలాగ సమస్య చెప్పినప్పుడు, సరే నీ ఇంటిలో ఏముంది అని అడిగాడు.
అడిగినప్పుడు ఏం జరిగింది అంటే ఆమె ఏం చెప్పింది, నూనె కుండ ఒకటి ఉన్నది. ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ సిమిలర్గా ఏలియా కూడా మనం చూస్తాము ఇదే విషయం. అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క స్త్రీ, ఆ దైవజనుడు ద్వారా దేవుడు ఆమెకు సమృద్ధినిచ్చి మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాడు. ఎందుకంటే ఆ నూనె కుండలను దేవుడు ఏం చేశాడు తెలుసా, నింపాడు. నేను మొత్తం అది మీ అందరికీ తెలిసినటువంటి సారాంశం, అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసిన విషయమే. దానిలోంచి ఒకే ఒక సమస్యను నేను తీసుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. అది ఏంటంటే అప్పు. ఏం చెప్పండి, అప్పులు. ఈ మాటను ఎందుకు ధ్యానం చేయాల్సి వస్తుంది అంటే నేటి దినాల్లో ఈ అప్పు అనే సమస్య ప్రతి ఒక్కరి మీద ఏలుబడి చేస్తుంది. ఈ అప్పుల బాధ చేత అనేకులు బలహీనులు అవుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఎవరిలో చూసినా వారి నిరాశకి, నిస్సత్తువకి, కృంగిపోవడానికి, బలహీనపడడానికి కారణమవుతుంది ఏమిటి అంటే ఈ అప్పుల సమస్య. ఈరోజు వినండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏదో ఒక విషయంలో బలహీనపడుతూ వస్తున్న శారీరక బలహీనత మాత్రమే కాదు, ఈ అప్పు వలన ఏం జరుగుతుందంటే ఆత్మీయంగా కూడా బలహీనపడుతూ ఉన్నారు. ఎదగవలసినట్టుగా ఎదగలేకపోతున్నారు. అయితే ఇక్కడ సమస్య వచ్చిన ఆ కుటుంబం ప్రభువుని ఎరగని కుటుంబమా, ఎరిగిన కుటుంబమా అంటే అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. నీ యందు అక్కడ రాయబడి ఉంది, యెహోవా యందు భక్తి గలవాడై. అంటే చాలాసార్లు సమాజమే కానీ కొన్నిసార్లు మనం కూడా నేను భక్తిగా ఉన్నప్పటికీ నాకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అనుకొని ప్రశ్నించుకునేవారు చాలామంది ఉంటారు. అంత మాత్రమే కాదు, ఇతరులు కూడా మనని అదే విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, దేవుడు అంటున్నావు, దేవుడు గొప్పోడని చెప్తున్నావు, మరి అలాంటి టైంలో కూడా మీకు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని మన్ని చులకనగా మాట్లాడేవారు ఉంటారు, బలహీనపరిచేవారు ఉంటారు. వింటున్నారా? స్టాండ్ తీసేస్తే మనకు చక్కగా శ్రద్ధగా, స్టాండ్ అంటే తెలుసా, దీని ఏమంటారు స్టాండ్. అందుకే మనం స్టాండ్లు ఇంటి దగ్గర విడిచిపెట్టి చక్కగా దేవుని మాటను వినాలి. ఈరోజు ప్రియమైన సంగమా, దేవుడు నీ ప్రతి రుణము బ్రాకెట్లో నీ సమస్యను పెట్టుకోండి, ఆయన విడిపించగలడు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు అంటే ఇక్కడ వచ్చినటువంటి స్త్రీ జీవితంలో విడిపించబడిందా లేదా అంటే విడిపించబడడం మాత్రమే కాదు, గొప్ప సమృద్ధిని తను పొందుకోగలిగినట్లుగా దేవుడు సహాయం చేశాడు. మరి ఈరోజు ఈ అప్పుల సమస్య, రుణ సమస్య, వినండి, సొల్యూషన్ ఎక్కడుంది, ఈ సమస్య నుండి విడుదల ఎలాగ పొందుకోగలం అని తెలుసుకోవడానికి 4 ప్రాముఖ్యమైనటువంటి సత్యములను మనము నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్దామా? నేను 4 అన్నానంటే నా వైపు చాలామంది క్వశ్చన్ మార్క్గా చూస్తారు, అన్న ముగిస్తారా లేదా అని. వినండి, ఈ 4 నీ సమస్య నుండి ఈ 4 అనుభవాలు నువ్వు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ సమస్య నుండి విడుదలిస్తాడు. మొదటి అనుభవం ఏంటో రండి వాక్యంలోంచి నేర్చుకుందాం. రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఇందాక చదువుకున్నటువంటి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనము చివరి భాగానికి వచ్చినప్పుడు చూడండి, దాసులనుగా ఉండుటకే అతను వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా. నీ పక్కన ఉన్న చెప్పండి, అక్కడే రాయబడి ఉంది, మొట్టమొదటి అనుభవం మన జీవితాల్లో ఏముండాలి అంటే మొరపెట్టాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏం చేయాలి? లోకంలో ఉన్నటువంటి వారు సమస్య వచ్చినప్పుడు కృంగిపోయి, రీసెంట్గా ఒక స్త్రీ తన 2 ఒక కుమారుడు ఒక కుమార్తె, ఆమెకంట
దాదాపుగా ₹1,00,000 శాలరీ వస్తాయంట, పైన అడిషనల్గా రెంట్స్ వస్తాయంట. అయితే ఆమె ట్రైన్కి ఎదురుగుండా వెళ్ళి పిల్లోడితో, కుమార్తెతో, కుమారుడితో వెళ్ళి చనిపోయింది ఆమె. మీకు ఆల్రెడీ న్యూస్లో చాలామంది చూసే ఉంటారు. ఇప్పటికీ వాళ్ళకి ఐడెంటిఫై అవ్వట్లేదు ఎందుకు చనిపోయిందో. ఎక్కడ కూడా అనుమానాస్పదంగా జరిగిన విషయం ఏంటో తెలియట్లేదు. పోలీసులకి అంతు చిక్కట్లేదు. అది ఇంకా దాని గురించి చేస్తానే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడైనా క్లూ దొరుకుద్దేమో అసలు ఏం సమస్యకి. ఎందుకంటే ఫైనాన్షియల్గా చూస్తే నెలకు ₹1,00,000 శాలరీ, పైన అడిషనల్గా రెంట్స్ వస్తాయి. భర్త సౌదీలోనే ఎక్కడో ఉంటాడు, అరబ్ కంట్రీస్లో ఎక్కడో, అతను కూడా పంపిస్తున్నాడు. పిల్లలిద్దరు కూడా చదువుకుంటున్నారు, మంచి చదువుకుంటున్నారు. అసలు కారణం ఏమిటి అన్న దానికి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. పోనీ ఎవరన్నా శత్రువులు ఉన్నారా, ఎవరన్నా బెదిరించారా, కాల్ డేటా చూశారు, ఎక్కడ కూడా వారికి అనుమానాస్పదంగా ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళకి అంతుబట్టని విషయం అన్నమాట. ఇది లోకంలో ఉన్న వ్యక్తి ఎందుకమ్మా ఎవరికి కింద కొంతమంది ఇలా కామెంట్స్ చేస్తూ, ఎందుకమ్మా ఎవరికన్నా చెప్పాల్సింది కదా, అసలు నీ సమస్య ఏంటో చెప్పాల్సింది కదా అని అడుగుతున్న వారు కూడా ఎందరో ఉన్నారు. అయితే ఇది లోకంలో ఉన్న వ్యక్తులకైతే, ప్రభువును ఎరిగినటువంటి మనము నీ సమస్య వచ్చినప్పుడు, నువ్వు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి దూరం అవుతూ ఉంటారు. నేను ఇందాక చెప్పాను, ఈ అప్పు అనేది మళ్ళీ బ్రాకెట్లో సమస్యను పెట్టుకోండి. ఒకవేళ నీకు అప్పు లేకపోతే సమస్య ఉండుంటే దేవుడు నీతో చెప్తున్నమాట ఇదేం చేస్తుంది అంటే కొంతమందిని ఆత్మీయంగా కూడా ఎదగనివ్వకుండా చేస్తుంది, బలహీనపరుస్తుంది, వారి బాధ్యతలు మర్చిపోయేలా చేస్తుంది. దేవుని సన్నిధికి, మందిరానికి, సహవాసానికి, సేవకులను కూడా దూరం అవుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ సమస్య యొక్క మూలాల నుండి నువ్వు విడిపించబడాలంటే నేను చేయాల్సినటువంటి మొదటి క్రియ ఏంటో తెలుసా? మనం కలిగి ఉండాల్సిన అనుభవం మొరపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క స్త్రీకి సమస్య వచ్చింది. ఈ స్త్రీకి సమస్య వచ్చినప్పుడు, తన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఈమె కృంగిపోయి బలహీనపడిపోయి ఎక్కడికో వెళ్ళలేదు. ఈమె వెళ్ళింది ఎక్కడికి అంటే, అడిగింది ఎవరిని అంటే, ఆ దినాల్లో దేవుడి యొక్క ప్రత్యక్షతకు గుర్తుగా ఎవరు ఉన్నారు అంటే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మొరపెట్టుకుంటే ఏంటి లాభం? మీరు అనొచ్చు, ఏమండి మొరపెడితే ఏంటి లాభం? బైబిల్ గ్రంథంలో మొరపెట్టడం ద్వారా మేలు పొందిన కొంతమందిని మనం చూస్తే రండి చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? మనం ఒక పాట పాడతాం కదా, ఏం పాట అది? సమీపించరాని తేజస్సులో వశించువాడవైన మా సమీపమునకు నీవు దిగి వచ్చినావు. ఉన్నారా ఇక్కడే? లక్కీ, వింటున్నావా? దేవుడు ఈ దినము మనతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు మొరపెడుతున్న మొర దేవుడంట ఏం చేశాడంట? విన్నాడంట. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ మొర దేవుడు వింటాడని. నీవు అనుకుంటావు నా దుఃఖం ఎవ్వరికి తెలీదు. ఈ రోజుకి కూడా పర్సనల్గా కూడా
నేను కన్నీరు కారుస్తున్నటువంటి నా కన్నీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కన్నీరు ఆయనకు తెలిసే ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు నిస్సహాయుడివే. ఎందుకంటే ఈ బంధకం ఎలాంటిది అంటే మనం లేవలేం. కొన్నిసార్లు అంతు పట్టదు, ఎలా రావాలో తెలియదు. రావాలని ఆలోచన చేస్తే దానికి తగినటువంటి అవకాశం కూడా లేదేమో అనుకొని ఇంకా బలహీనపడుతున్నటువంటి ఎన్నో పరిస్థితులు నీ ముందు ఉండొచ్చు. కానీ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ దుఃఖము ప్రభువుకు తెలిసేము. ఇక్కడ చూడండి, వారి మొర విన్నాడు, వారి మూలుగులు విన్నాడు, వారి కన్నీరు చూచాడు. చూచినటువంటి దేవుడంట వారి కోసం దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరో రాలేదని, ఎవరో పట్టించుకోలేదని, ఎవరో ఏదో చేయలేదని బాధపడుతూనే ఉంటాం. కానీ వ్యక్తుల కొరకు, మనుషుల కొరకు, నాయకుల కొరకు, లేకపోతే అధికారుల కొరకు, పెద్దల కొరకు, సేవకుల కొరకు బాధపడుతూ ఉంటాం. కానీ అసలు నీవు మొరపెట్టగలిగినటువంటి అనుభవం నీకుంటే, దేవుడు చూడగలిగినటువంటి ఆ అనుభవం కలిగినటువంటి మొర నువ్వు చేయగలిగితే, దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడని చెబుతూ ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీ కోసం ఆయన దిగి రాగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగో తెలుసా? వారిని అంట దిగి రావడం మాత్రమే కాదు, ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడంట? పాలు తేనెలు ప్రవహించు దేశమున. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం ఏమన్నా సామాన్యమైందా? అక్కడ అందరి గురించి రాయబడి ఉంది. హివ్వీయులు, పెరిజ్జీయులు. ఎందుకు రాశారంటే అంత బలమైనటువంటి శత్రువులు ఉంటే శత్రువుల మీద అధికారాన్ని ఇచ్చి, శత్రువుల మీద జయాన్ని ఇచ్చి దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే, తాను ఉంచాలనుకుంటున్నటువంటి ఆ యొక్క వాగ్దాన దేశంలో వారిని ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకెంత కృప చూపించారు చెప్పండి. వీళ్ళకి లేనటువంటి గొప్ప భాగ్యం మనకు ఉంది. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు. జకరయ్య గారు వింటున్నారా? వీరు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న వీరికి అక్కడ బైబిల్ లేదు. బైబిల్ లేకుండానే, అంటే మనకు ఉన్నటువంటి ఈ బైబిల్ అక్కడ ఉందా అంటే లేదు. కారణం ఏంటంటే వారికి తెలిసింది ఒకటే, పితరులు చెప్తా ఉన్నారు, ఒకరోజు మనకు వస్తాడు, మన దేవుడు విడిపిస్తాడు, మన దేవుడు మనం విడిపిస్తాడని చెప్తుంటే దాని కొరకు వీళ్ళు కన్నీరు గారుస్తున్నారు, మొరపెడుతున్నారు. అంతవరకే వారికి తెలుసు, వస్తాడని మాటే తెలుసు. కానీ నీకు నాకైతే వారి చరిత్ర తెలుసు, వారి భవిష్యత్తు తెలుసు. వారు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది గొప్ప సాక్షి సమూహం తెలుసు. వారికి దేవుడు ఇచ్చినటువంటి భవిష్యత్తు కూడా తెలుసు. వారి పక్షంగా దేవుడు చేసినటువంటి కార్యాలు తెలుసు. ఇన్ని తెలిసినటువంటి నువ్వు కృంగిపోతున్నావంటే ఇంకా దేవుని శక్తిని నీవు ఆశ్రయించలేకపోతున్నావు. అందుకే ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని దేవుడు ఎందుకు ఉంచాడంటే, ఇప్పటికైనా నువ్వు దేవుని ఎదుట మొరపెట్టగలిగినటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి. ఆమేన్. చూడండి, అలా వస్తే దేవుడు ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. దేవుడు నేను రక్షిస్తాడని చెప్పండి. దేవుడు నీ శ్రమలన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడని చెప్పండి. నమ్ముతున్నావా? నమ్మితే ఆమేన్ చెప్దామా? ఆమేన్. దేవుడు నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. కానీ నువ్వు చేయాల్సిందేంటి? ఈ దీనుడు మొరపెట్టగా. మనలో ఏముండాలి? దీనత్వం ఉండాలి, దేవునికి లోబడిన అనుభవం ఉండాలి. దేవుడు మొరపెడితే వింటాడని నీ మొర దేవునికి వినపడే స్థలంలో ఉండాలి. నువ్వు ఎక్కడో ఉండి ఏదో చేస్తూ నిష్టానుసారంగా ఉంటూ వ్యర్థమైనటువంటి ప్రవర్తన కలిగి నా మొర వినమంటే దేవుడు వినడు. దేవునికి కావాల్సింది ఏంటంటే యాకోబు పత్రికలో కూడా ఉన్నది, ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద ఎలాంటి మనస్సు రావాలంట? దీన మనస్కులై. దేవుని స్తోత్రం చెప్దామా? నీ మనసు ఎలా ఉంటుందో దేవునికి తెలుసా తెలీదా? నువ్వు దీనుడువా కాదా?
ఎదిరించేవాడువా, వ్యతిరేకువా కాదా తెలుసంటారా తెలియదంటారా? నీ దుఃఖం తెలిసినప్పుడు నీ మనసు తెలీదా? నీ విధానం తెలీదా? నీ ప్రవర్తన తెలీదా? నువ్వు ఎలా నడుచుకున్నావో తెలీదా? అందుకే కొంతమంది జీవితాల్లో వారు ప్రార్థనలు చేయరని నేను చెప్పరు, కానీ ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రభువుకు నచ్చినట్లుగా బ్రతకరు. ఒక్క చెల్లి వింటున్నావా? ప్రభువుకు నచ్చినట్లుగా బ్రతకరు. ఒక వ్యక్తి నిరుద్యోగ సమస్యలో ఉంటే ఒక ఇంటర్వ్యూ ఉందంటే ఉద్యోగం కోసం వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ ఓనర్ చెప్పాడు, వెనక స్టోర్ రూమ్లో నీకు ఒక పని అప్పగిస్తాను, వెనక స్టోర్ రూమ్లో ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి దాన్ని సదిరి నీవు దాన్ని కంప్లీట్ చేస్తే అప్పుడు నీకు ఉద్యోగం ఇస్తాను అని చెప్పాడు. ఈయన వెళ్ళాడు. అది బాగా తుప్పు పట్టేస్తుంది ఆ పెట్టి, వినాలి, బాగా తుప్పు పట్టేస్తుంది ఆ పెట్టి. ఒక్కొక్క మేకులు మొత్తం తుప్పు పెట్టి ఉన్నాయి. తీసాడు, పక్కన పెట్టాడు, దాంట్లో ఉన్న వస్తువులన్నీ పక్కన పెట్టాడు, ఒక్కొక్కటి పెట్టాడు, పక్కన పెట్టాడు. తర్వాత దాంట్లో ఒక $20 నోటు కూడా ఉంది. నోటు ఉంటే ఇదేంటి దీంట్లో డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి తీసుకొని వచ్చి ఓనర్ దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగోండి దాంట్లో డబ్బులు దొరికాయి అని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తికి ఆ యజమానుడు చెప్పిన మాట ఏంటంటే, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడంట. నేను ఉద్యోగాన్ని ఇస్తున్నాను. వాస్తవానికి ఆ పెట్ట అనేది నీ టెస్ట్ కొరకు నేను ఏర్పరిచాను. ఏంటి ఆ టెస్ట్ అంటే, నువ్వు పాతవని తుప్పట్టేయని విసుక్కుంటూ, ఒకవేళ దీన్ని వద్దనుకుంటూ, ఈ పని ఇది ప్రారంభంలోనే ఇలాంటి పని నాకు ఇచ్చారు అంటే ఇంకెలాంటి పని ఇస్తారో అనుకుంటూ, ఒకవేళ నువ్వు సనుక్కుంటూ గొనుక్కుంటూ, ఒకవేళ ఎక్కడైనా సనుగుతూ చేస్తున్నామేమో కూడా నేను గమనిస్తున్నాను. ఫైనల్గా ఈ నోటు కనపడింది. నీ నమ్మకత్వాన్ని కూడా నేను చూడాలనుకున్నాను, కానీ నువ్వు ప్రారంభం నుండి ముగింపు వరకు నీ పని నువ్వు చేసిన విధానం నాకు నచ్చింది, నీ నమ్మకత్వాన్ని నేను చూశాను, అందుకే నీకు ఉద్యోగాన్ని నేను ఇస్తున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన పని, మన ప్రవర్తన, మన జీవితాన్ని దేవుడు క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు మందిరంలో ఉన్నప్పుడే నేను భక్తిగా ఉంటే ఆ భక్తిని దేవుడు చూస్తున్నాడు అనుకుంటారు. కానీ మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? అసలు నువ్వు మందిరానికి రావడానికి మునుపే, నువ్వు నీ గృహంలో ఉంటున్నప్పుడే, గడిచిన వారమే, గడిచిన నెలే, గడిచిన నీ జీవితమే, నీవు ప్రారంభం నుండి ప్రతి విషయాన్ని దేవుడు క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కావాలంటే చూడండి, దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది ఈ మాట. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటే, అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట, అందరు చెప్పండి మాట, దేవుని ఎదుట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం. ఏ దినం చెప్పండి, అందరు చెప్పండి. ఏ దినం? దానియేలు ఏదైతే తగ్గించుకొనినటువంటి మొదటి దినం, తన భక్తి జీవితం మొదలుకొని ఆయన ఏం చేస్తున్నాడంట, నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మన భక్తి మందిరంలో ఉన్నప్పుడు కాదు ఒకలారా అన్నా, మన భక్తిని మనం ఎక్కడున్నప్పటికీ కూడా పరిశీలన చేస్తున్నాడు దేవుడు. మన మనస్సును ఎక్కడున్నప్పటికీ కూడా పరిశీలన చేస్తున్నాడు దేవుడు. దేవునికి మనం ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నామో, దేవుడికి మనం ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో, ఆయన అంతటిని పరిశీలన చేస్తున్నాడు. ఇందాక చదువుకున్న కీర్తనలు 34లో 6లో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించిన తర్వాత మాట చూడండి ఏముంటుంది అక్కడ, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ
ఆయన దూతలు, గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఈ మాట చెప్పినటువంటి దేవుడు మళ్ళీ వెంటనే ఒక క్లాజ్ ఇచ్చాడు, అనగా షరతును పెట్టాడు అక్కడ. ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ. ఉన్నారా ఇక్కడే? ఒక చెల్లి, నీ భయభక్తులు, నీ మనస్సు, నీ హృదయం ఎప్పటి నుండి పరిశోధిస్తున్నాడంట ఆయన? ప్రతిరోజు మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, దేవుని ప్రజలతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన మాట, మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు, మన ఉద్దేశాలు, మన నడక, మన ప్రవర్తన, మనం దేవునికి మనం ఇస్తున్నటువంటి సమయము, మొరపెట్టే విధానం, లోబడిన విధానం, విధేయత కలిగినటువంటి విధానం, అన్నిటినీ దేవుడు పరిశీలన చేస్తాడు. అయితే ఒక శుభవార్త ఏంటంటే, ఈ దీనును మొరపెట్టగా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా. కాబట్టి నిజంగా నువ్వు నీ సమస్య నుండి, అది రుణం అవ్వచ్చు, ఏ సమస్య అవ్వచ్చు, నువ్వు విడిపించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. రెండు వాక్యంలోంచి చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వచనాన్ని ఎందుకు చదువుకున్నామంటే, దేవుడు కొంతమంది జీవితాల్లో వినాలి. కొంతమంది వరకు, ఉదాహరణకు మన ముందు అమ్మగారే ఉన్నారు. ప్రభువులోకి రాకమునుపు రుణాలతో చనిపోవడానికి కృష్ణా బ్యారేజ్ మీదకి వెళ్ళి దూకడానికి కూడా సిద్ధపడి, దేవుని స్వరం వినపడినప్పుడు మళ్ళీ వచ్చి, ఆ స్వరం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, తర్వాత తెలుసుకున్నప్పుడు అది యెషయా గ్రంథంలోంచి దేవుడు వారితో మాట్లాడారని, అలాగ ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువును ఎరిగి, ప్రభువును అంగీకరించి రక్షించబడి, ఆ రక్షించబడిన దినం మొదలుకొని వారు మాత్రమే కాదు, వారి ద్వారా కుటుంబము, బంధువులు, ఈరోజు సంఘము కూడా ఏర్పరచబడడానికి ఆ రోజు ఆ రుణము దేని కొరకు తెలుసా? మహిమ కొరకు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని రుణాలు కాదండోయ్, అన్ని రుణాలు కాదు. ఈరోజు నా రుణాలన్నీ మహిమ కొరకు, కానీ మళ్ళీ రుణాలు చేయడానికి కాదు. ఆ సత్యం తెలిగిన ఆ రోజుల్లో వారు ఆ రుణాల్లో చిక్కుకున్నారు. కానీ ఇప్పుడు సత్యం ఎరిగిన తర్వాత దేవుడు వారిని సంపూర్ణంగా ఒక తీర్మానంలోకి తీసుకొచ్చి, ఇంకా నేను రుణాల జోలికి వెళ్ళను అని ఒక తీర్మానాన్ని తీసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన సంగమా, దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు తెలుసో తెలియకో చేసిన గత రుణాలన్నిటి విషయంలోనైతే నీతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటికైనా నువ్వు మొరపెట్టే అనుభవంలో ఉంటే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్. మళ్ళీ నేను రుణాలు చేస్తా, మళ్ళీ దేవుడు విడిపిస్తా అని అంటే ప్రతిసారి దేవుడు అట్టి అవకాశాన్ని ఇవ్వడు. జ్ఞానం కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలోనే ఉంటుంది ఒక మాట, చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెత గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నువ్వు చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన నీవు పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాను చేత చిక్కుబడితివి, నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయను, అలాగునే చేసి తప్పించుకోను. దేవుని స్తోత్రం చెప్దామా. అర్థమైందో లేదో, కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేసేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ రుణాలు ఉంటాయి, ఎందుకు ఖర్చు పెడతారో తెలియదు. ప్రెస్టేజియస్గా ఫీల్ అవుతారు కొంతమంది. నేను బాగా పెట్టేదాన్ని, నేను బాగా పెట్టేవాడిని చెప్పుకోవాలనో, నేను అన్నిటికీ అడ్డుగా ఉంటానని చెప్పుకోవాలనో, లేకపోతే మొహమాటం కూడా కొంతమందికి. ఏమండి,
మొహమాటం కూడా. ఎందుకు రుణాలు అవుతారు అంటే ఇది కూడా ఒక కారణం. మొహమాటం, ఎవరికో మధ్యవర్తిగా ఉంటారు, అడ్డుగా ఉంటారు. అది వారికి ఏం చేస్తుంది అంటే, ఇదిగో ఇక్కడ అదిగా రాయబడి ఉందా, పట్టబడి ఉన్నావు. వాస్తవానికి ఈ మాటను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడని తెలియదు, కానీ ఈ రోజుకైనా నీ జీవితంలో అలాంటి స్థితి ఉంటే ఇప్పటికైనా వాడి నుండంట తప్పించుకో. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నటువంటి మాట. మొహమాటానికి వెళ్ళొద్దు, పూట పడొద్దు, అప్పులకు వెళ్ళొద్దు, సమస్యలో చిక్కుకోవద్దు. ఉన్నారా ఇక్కడే? అందరు నా వైపు సీరియస్గా చూస్తున్నారు. కానీ ఎవరి కోసం చెప్పండి ఈ మాట? ఎవరి కోసం? నీకోసం. కారణం ఏంటో తెలుసా? 4వ వచనంలో, నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుపాటైనను రాని. దేవుని స్తోత్రం కలుగును గాక. రుణాల్లో చిక్కుకుంటే నీకు నెమ్మది ఉండదు. దేవునితో ఎక్కి అక్కడ ఎదుగుతావు. ఈ రుణం దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని కూడా దొంగిలించట్లా. నువ్వు లోకపరమైనటువంటి ఖర్చు ఎంతో పెడతావు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో కొంతమంది నమ్మకంగా లేక. మలాకీ గ్రంథం చెప్పబడిన మాట మీ అందరికి తెలిసిన విషయమే కదా. దేవునికి ఇవ్వక కొంతమంది ఎలా కనబడుతున్నారంటే దొంగలుగా కనబడుతున్నారంట. సరే, నేను ఆ వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ ఈరోజు దేవుడు మనందరి ముందు ఉంచుతున్నటువంటి ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు నీ మొర ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ మొర ఆలకించే దేవుడు నేనేం చేస్తాడు? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు కుడి తట్టుకో ఎడమ తట్టుకో తిరుగుతున్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు నీకు త్రోవ చూపించడానికి దేవుడి మాట నీ ముందు ఉంచుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవుడు మన మొర విన్నారు. మొదటి అనుభవం నీకు మొర పెట్టడం గనక ఈ రోజు నుండైనా నువ్వు ప్రారంభం చేస్తే, ఆ మొరపెట్టే విధానం ఎలా ఉండాలో కూడా నువ్వు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను అంగీకరించి స్వీకరించగలిగితే, దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తాడు. ఆమెన్, ఆమెన్. రండి, రెండవదిగా చూస్తే, రెండవ అనుభవం దేవుని వాక్యం నుంచి చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. నేలను దాన్ని పడవేయమన్నాను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి పట్టుకొనగానే అతని చేతిలో కర్ర ఆయను. చాలండి, అందరు నా వైపు చూడండి. రెండవ సత్యం, రెండవ అనుభవం ఇక్కడ మనం చూస్తే, మొదటిది ఏం చెప్పండి? ప్రార్థించాలి, మొరపెట్టాలి. రెండవది ఇక్కడ మోషేని మనం గమనిస్తే, మోషే చేతిలో ఏముంది అని దేవుడు అడిగాడు. నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఎంతకు ప్రభువు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? తెలిసి అడిగాడా తెలియక అడిగా? మోషేని చనిపోనివ్వకుండా చేసిన దేవుడు, మంత్రసానులతో మాట్లాడి గద్దించినటువంటి దేవుడు, ఆ రాజ్యంలో మగ కుమారుడు పుడుతూ ఉంటే అందరినీ చంపుతున్నప్పుడు మరి ఆ యొక్క మంత్రసానులు చంపనివ్వకుండా కాపాడగలిగినటువంటి దేవుడికి మోషే చేతిలో ఉన్నది ఏంటో తెలుసంటారా తెలియదంటారా? తెలుసు. మనం గమనిస్తే నిర్గమకాండం మీరు తర్వాత చదువుకోండి, 2వ అధ్యాయంలో ఏ నదిలైతే పిల్లల్ని పడేసి చంపుతున్నారో అదే నదిలో మోషే కూడా పడవేయబడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, మోషే ఎక్కడికి వెళ్ళాడు అంటే ఫరో కుమార్తె యొక్క
కుమారుడుగా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే నది చూడండి, దేవుని సమకూర్పు ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆదరణ ఉన్నప్పుడు, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో అనలో. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, మరి మోషే చేతిలో ఉన్నది కర్ర అని తెలిసినప్పటికీ దేవుడు ఎందుకు అడిగాడంటే, మోషేకు దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడడం నేర్పించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ పక్కన చెప్పండి, ఏం చేయాలి మనం? మొర పెట్టాలి. రెండవది మళ్ళీ చెప్పాలి, ఏం చేయాలి? ఏం చేయాలి? ఎందుకు అంటే, ఆధారపడడం అంటే ఏంటో తెలుసా? అది కర్రే. ఎప్పుడు దాకా కర్ర? ఆయన చేతిలో ఉన్నంత వరకే కర్ర. కానీ అది దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆధారపడవచ్చు అని చెప్పొచ్చు, అప్పగించుకున్నప్పుడు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో ఆ కర్రనే దేవుడు ఏం చేశాడంటే అద్భుతాలు చేసేలాగా చేశాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియమైన సంగమా, నీ సమస్యని నువ్వు మోస్తావా, దేవునికి అప్పగిస్తావా? చెప్పండి. దేవుడు నీకున్న వనరులోంచే నిన్ను దీవిస్తాడు. ఆమేన్. దేవుడు నీకున్నటువంటి నీ జీవితాన్ని, ఇది చిన్నదని నువ్వు అనుకుంటావు, కానీ చిన్న వాటిని గొప్ప చేసినటువంటి అద్భుతకరుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు అని అంటావా? నేను అప్పుడు అలాగే అనుకునేవాడిని. నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరి కోసం బ్రతకాలి, ఏమేమి చూసుకొని బ్రతకాలి, దేని మీద ఆధారపడాలి, ఏంటి నా బ్రతికేంటని ఎంతో నిరాశ చెందినటువంటి వ్యక్తిని నేను. కానీ ఒంటరిని కాస్త కొన్ని వందల మందికి కుటుంబీకుడిగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఎలా సాధ్యమైందంటే ప్రభువుని బట్టే. ఈరోజు ప్రియమైన సంగమా, దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, అది మోషే చేతిలో కర్ర అయినప్పటికీ దేవుని చేతిలో పెట్టబడితే దేవుడు ఎంతగా దీవించాడో, ఎంతగా అద్భుతాలు చేశాడో. నీ చిన్న స్థితే నువ్వు అనుకోవచ్చు, నేను చాలా పేదరాలని, నేను ఒంటరిదాన్ని, ఒక్కడిని, ఎవ్వరు లేరు, నా పరిస్థితి ఇది, నా పక్షంగా ఎవరు ఉన్నారని కృంగిపోతున్నావా? ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు. ఆమేన్. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎలా చేయగలడో తెలుసా? మార్క్స్ వార్తలో చూడండి, 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయం, త్వరగా 6వ అధ్యాయం 41వ వచనాన్ని కనుక మనం చూస్తే, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి దాన్ని వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలు అందరికీ పంచిపెట్టాను. 42వ వచనం చూడండి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపలకు ఎత్తిరి. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? వాళ్ళ దగ్గర ఉన్న ఏమిటి? శిష్యులకు అర్థం కాలే. శిష్యులు అంటున్నారు, అయ్యా, ఇంత జన సమూహాన్ని మనం ఎక్కడ పోషిస్తాము? వచ్చిన వాళ్ళు పురుషుల సంఖ్య ఎంతోమంది తెలుసా? 5,000 మంది. పురుషులు 5,000 మంది అంటే, ఇప్పుడు చైర్లు మనకు వేసినటువంటి చైర్లు చూడండి, చర్చిలో ఎవరికి ఎక్కువ వేసాం? మన విశ్వాసం ఎంత గొప్పదో. ఎప్పుడైనా ఇటేపుల చైర్లు ఎక్కువ వేసామా? ఉన్న చైర్లే ఫిల్ చేయట్లేదు. ఆ రోడ్డు దాకన్నా కూర్చోవడానికి ఇష్టపడతారు, కానీ ఇక్కడ కూర్చోవడానికి ఇష్టపడరు. మరి ఎందుకంటే వాక్యం మరి ఎదురుగుండా ఉండకూడదు అనమాట. సరే, అయితే ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఉన్న చైర్లనే మనం గమనిస్తే ఎవరికి సంఖ్య ఎక్కువ ఉంది? అమ్మా, ఎవరి సంఖ్య ఎక్కువ ఉంది అంటే, ఇప్పుడు ఇంచుమించు 5,000 మంది పురుషులు అంటే ఎంతమంది ఉంటారు? దానికి డబల్ వేసుకో స్త్రీలతో. తర్వాత ఇప్పుడంటే మనకు ఇండియా, భారతదేశం ఇప్పుడు అన్నిటికంటే మించిపోతుంది పాపులేషన్లో ఆలోచన చేస్తే. అప్పుడేమీ కంట్రోల్ లేదు. ఒక మాట, స్త్రీలు డబల్ అయితే 10,000 అనుకోండి, నేను జస్ట్ ఊహాజనితమే. పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? కానీ అందరూ తిని తృప్తి పొందిన తర్వాత అవన్నీ కూడా ఎన్ని గంపలకి ఎత్తారు తెలుసా? ఎగ్జాక్ట్గా 12 ఎందుకని చెప్పండి. శిష్యులకు అర్థం కావడం కోసం అద్భుతం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నేను ఎంత గొప్ప సమృద్ధి కలిగిన వాడిని,
నేను ఎంత గొప్ప సమకూర్పును కలిగిన వాడిని, నా మీద నువ్వు ఆధారపడగలిగితే, నేను నీ పక్కనే ఉన్నా, నా మీద నువ్వు ఆధారపడకుండా నువ్వు లోకాన్ని చూస్తున్నావా, పరిస్థితులను చూస్తున్నావా, అందుకే నువ్వు ఈ సమస్యలో చిక్కుకుంటున్నావు. నా మీద ఆధారపడగలిగితే, నా మీద అంటే ఎవరి మీద చెప్పండి, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు, తృప్తితో నిన్ను జీవింపజేస్తాడు. ఆమేన్. ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఎందుకని ఆయన చేతిలో ఏముంది అంటే, రండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. పక్కన వాళ్ళు చెప్పడం మాట, ఎవరు తీరుస్తారు నీ అవసరతను? నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఆమేన్. ఇది ఎక్కడ నుండి సాధ్యమైంది? దానికి కీ ఎవరో తెలుసా? నీ ఆశీర్వాదానికి కీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. ఆయన లేకుండా తాళం తెరవబడదు, ఆయన లేకుండా ఆశీర్వాదం మన మీదకి రాదు. కారణం ఏంటంటే, ఆయనకున్నటువంటి మహిమలో, ఆయన ఐశ్వర్యములో దేవుడు నీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆమేన్. ఈరోజు ప్రియమైన సంగమా, నువ్వేం చేయాలి చెప్పండి? రెండో అనుభవం చెప్పండి. దేవుని మీద ఆధారపడ. మొదటిది ఏంటి? మొరపెట్టాలి. ఎవరికి? దేవునికి. రెండవది దేవుని మీద ఆధారపడాలి. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, క్షమించారు, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూస్తే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతడి నీతి నిరంతరము నిలిచును. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, మీరు ప్రతి విషయంలో పూర్ణ భాగ్యము గలవారుగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ వాక్యం మీకు అర్థమైందో లేదో, మనం వెదజల్లి అభివృద్ధి చెందుతామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దాచిపెట్టుకుంటే ఎప్పుడు కూడా అభివృద్ధి చెందు. మీరు గమనిస్తే ఆ స్త్రీతో అన్నాడు ఎలీషా, ఏమన్నాడు? అమ్మా, నీ యొద్ద ఏముంది? కుండ ఉంది. కొండను ఎక్కడ తీసుకురావాలి? ఉన్నారా ఇక్కడే? కొండను ఎక్కడ తీసుకురావాలి? దైవజనుడి దగ్గర తీసుకొని రావాలి. ఈ మాటను మనం పరిశీలన చేస్తే, మొదట నువ్వు దేవునికి ఇవ్వాల్సిన విషయంలో నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇవ్వకుండా, దేవుని చేతిలో పెట్టకుండా మనం దీవించబడలేం. ఈ మాట ఇక్కడ గమనిస్తే, ఇక్కడ నువ్వు చూడండి, ఏలియా విషయంలో కూడా అదే జరుగుతుంది. విధవరాల దగ్గరకు వచ్చాడు. అమ్మా, నీ దగ్గర ఏముంది? ఒక అప్పం ఉందయ్యా, ఆ అప్పము తినేసి నేను నా పిల్లలు చనిపోవాలని అనుకుంటున్నాం, ఎందుకంటే అది చివరిది. కానీ అది దేవుని చేతిలో, దైవజనుడి చేతిలో పెట్టబడినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? వారు పోషించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవునికి ఇచ్చే విషయంలో ఎవరైనా అపనమ్మకంగా ఉంటే సరి చేసుకోండి. దేవునికి ఇవ్వాల్సిన విషయంలో ఎవరైనా ఇంకా వెనకబాటులో ఉంటే సరి చేసుకోండి. ఈరోజు మీ ధనం ఆశించి ఈ వాక్యాన్ని నేను చెప్పట్లేదు. నీ సమస్య నుండి నువ్వు విడుదల పొందడానికి, నీ రుణ సమస్యల నుండి నువ్వు విడుదల పొందడానికి ఆటంకంగా ఉన్న ఆటంకాలు ఏంటో చూసుకో. ఇప్పుడు చదువుకున్నటువంటి కొరింథీ పత్రికలో ఒక రాయబడిన మాట, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు ఏం చేస్తాడంట? 11వ వచనంలో, ఇట్టి ఔదార్యము వలన మా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికి తెలుసా తెలీదో, అమ్మగారికి ఉన్న పరిచర్లో ఒక పరిచర్య ఉంది. అదే పరిచర్య?
చెప్పండి, ఔదార్య పరిచర్య. ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? దేవుని స్తోత్రం చెప్దామా? అంటే మీరు ఎవరు ప్రార్థన చేయట్లేదు అనుకుంటా. ఔదార్య పరిచర్య. నిజంగా దేవుడు ద్వారాలు తెరిస్తే ఆ పరిచర్ను మేము ఇంకా విస్తరింపజేయాలని, దాని ఇంకా ఎందుకు అంటే ఆ పరిచర్లో విధవరాలను పోషించాలని, అనాథల్ని ఆదరించాలని ఒక ఆశ మాకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా ఆ పరిచర్ను దీవిస్తాడు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? ఎంతగా దేవునికి మనం ఇస్తామో, ఎంతగా దేవుని కొరకు మనం వెచ్చిస్తామో దేవుడు అంతగా దీవించడం ప్రారంభిస్తాడు. మన ప్రతి రుణ సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు. మంచిది. రెండవ సత్యం ఏం చెప్పండి? వెళ్దాం, ముందుకెళ్ళిపోదాం, టైం చాలదు. రాజుల 2వ గ్రంథం, ఇందాక చదువుకున్నటువంటి మూలవాక్యంలోకి వస్తే 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఎరుగు పుచ్చుకొనుము, మోసి పోసి సెలవీయగా పోయి మూసి నూనె పోసెను. చాలండి. ఆయన ఏం చెప్పాడు, ఆమె ఏం చేసింది? చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు, ఆమె ఏం చేసింది? సింప్లిఫై చేయడం కోసం అలా అడుగుతున్నాను. ఆయన ఏం చెప్పాడు చెప్పండి. ఆయన ఏం చెప్పాడు? నేనే చెప్తాను చూడండి. నువ్వు బయటికి పోయి, ఆమె ఏం చేసింది? బయటికి వెళ్ళింది. తర్వాత ఏం చెప్పాడు? పాత్రలను ఎరువు తెచ్చుకోమన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? తెచ్చుకుంది. తర్వాత ఏం చెప్పాడు? నీ ఇంటిలోనికి వచ్చి, ఆమె ఏం చేసింది? ఇంటిలోకే వచ్చింది. తర్వాత ఏం చేశాడు? తలుపు మూయమన్నాడు. ఆమె ఏం చేసింది? తలుపులు మూసి. తర్వాత ఏం చెప్పాడు ఆయన? నీవు నీ కుమారు లోపల నుండి అన్నాడు. తర్వాత ఆమె ఏం చేసింది? ఆమె ఒక్క ఆమె ఉండి కుమారులు బయట పెట్టిందా? ఏం చేసిందామా? దీన్ని మనం అర్థం చేసుకుంటే నీకు నాకు ఉండాల్సిన మరో లక్షణం ఏంటో తెలుసా? విధేయత. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏ ఉండాలి? నీ రుణం నుండి నువ్వు విడిపించబడాలన్నా, నీ సమస్య నుండి నువ్వు విడిపించబడాలన్నా నీకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే విధేయత. కొంతమంది వాక్యం వింటారు మాత్రమే, కానీ దాని ప్రకారం బ్రతకరు. ఎన్ని మాటలైనా వినివ్వండి, ఎన్నిసార్లన్నా దేవుడు గద్దించనివ్వండి, ఇది నాకు కాదులే అని దులుపుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ నష్టపోయేది ఎవరు? విననివారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఇదేంటి, నా దగ్గర పాత్ర అడిగాడు దైవజనుడు, మళ్ళీ ఇంటికి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు. అసలే నేను రుణ సమస్యలో ఉన్నాను, పక్కింటి వాళ్ళకి వెళ్తే పక్కింటి వాళ్ళు నన్ను ఏమంటారో అని అనుకుందా? అనుకుందా? తలుపులు మూసుకోమన్నాడు, పాత్రలు తీసుకొచ్చుకోమన్నాడు. ఈయనేంటి నాకేదో సహాయం చేస్తాడు అనుకుంటే పాత్రలు తెచ్చుకోమంటాడేంటి, తలుపులు మూసుకోమంటాడేంటి అని అనుకోలే. దైవజనుడు ఎలా చెప్పాడో అలాగే చేసింది. దేవుని మాటకు విధేయత చూపించింది. అందుకే సమృద్ధిలోకి నడిపించబడింది. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు దాకా దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు? ఈరోజు వరకు కూడా దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నాడు? మీరు అనుకోవచ్చు విధేయత అంటే పెద్ద పెద్ద విషయాల్లో విధేయత, చిన్న చిన్న విషయాలు అవిధేయత, దాన్ని పెద్దగా పట్టించుకోరే అనుకుంటారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? బయట ఉన్న వారిని లోపలికి రండి, చైర్ ఫిల్ చేయండి అంటే రావడానికి ఇష్టపడలేదు. ఈ మాట నేను సూటిగా ఎందుకు చెప్తున్నానంటే అది కూడా విధేయతే. దేవుడు నీ ముందు నియమించినటువంటి దైవజనుడిని ఏ మాట అయితే నీతో మాట్లాడుతున్నాడో దానికి విధేయత చూపించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో దానికి విధేయత చూపించాలి. నీవు అనుకోవచ్చు ఇది చిన్న విషయం కాదు. అక్కడ చూడండి,
తూచ తప్పకుండా ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే ఆమె చేసింది. దేవుడు ఆమె జీవితంలో అద్భుతాలు చేశాడు. ఇది ఎవరి మటుకు వారే పరిశీలన చేసుకోవాలి. నాకు నష్టం వస్తుంది కారణం ఏంటని నువ్వు విశ్లేషణ చేసుకుంటావు. కానీ నేను ఎలాగున్నాను, నా జీవితం ఎలాగ ఉంది, నేను వాక్యానికి విధేయత కలిగి ఉన్నానా, దేవునికి విధేయత కలిగి ఉన్నానా, సేవకులకు విధేయత కలిగి ఉన్నానా, సంఘంలో నా బాధ్యతలు నెరవేరుస్తున్నానని ఎన్నిసార్లు ఆలోచన చేసుకున్నావు? మళ్ళీ జ్ఞాపకం చేయనా, ఆయన నీ దుఃఖాన్ని ఎరిగినవాడు, నీ మనస్సును ఎరిగినవాడు. దానియేలు మనస్సును చూసినటువంటి దేవుడు ఈరోజు నీ మనస్సును కూడా చూస్తున్నాడు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మళ్ళీ చెప్పండి అన్నమాట. ఏంటంట? వినువారు మాత్రమై ఉండి. ఇప్పుడు వింటున్నారా లేదా? వింటున్నారు. కానీ వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. చెప్పండి, ఎంతకి వినకపోతే ఎవరిని మోసపుచ్చుతున్నావు నానా? ఎవరిని మోసపుచ్చుతున్నావు? ఇక్కడే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను వినట్లేదని నేను అన్ను, ఎందుకంటే వింటున్నా. కానీ విను మాత్రం వారే అయి ఉంటే ఎవరు మోసపుచ్చుకుంటున్నావు? మాట్లాడండి. నిన్ను నీవే మోసపుచ్చుకుంటావు. కానాడు తెలుసా, వాక్యం సూటిగా చెప్తున్నమాట, మీరు వినువారు మాత్రం అయ్యండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ఎప్పుడు కూడా నిన్ను దీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు తను సిద్ధపరిచిన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీకున్నటువంటి ప్రతి భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడిగా నేను ఉన్నత స్థితిలో చూడగలడు. ఆమేన్. కానీ నువ్వేం చేయాలి అంటే వాక్య ప్రకారం నడుచుకోవాలి. దానికి పెట్టిన పేరేంటంటే విధేయత. చెప్పండి, ఏంటది? విధేయత. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. విధేయత ఎవరు చూపిస్తారు అని అంటే దానికి ఒక నిర్వచనం సామెతల గ్రంథంలో అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం 3వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక చదువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము. అప్పుడు అందరు చెప్పండి, అప్పుడు అనండి. ఎప్పుడండి? అరే ఎప్పుడండి? అప్పుడంటే ఎప్పుడు? నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక. తమ్ముళ్ళు, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక. దేవుని మీద ఆధారపడలేని వారు ఎవరో తెలుసా? తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఏముందిలేండి, ఈజీగా చేసేస్తాం. ఏంటి చేసేది? దానిదే ఉందిలేండి. మీకు నేను రీసెంట్గా విన్నాను. నేను ఇంకా ఒకవేళ నాకు కరెక్షన్ ఉంటే ఎవరైనా తర్వాత నాతో మాట్లాడండి. రీసెంట్గా నేను విన్నది ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చిందంట. యుఎస్ గవర్నమెంట్ కాదు, మన భారతదేశమే కొత్త ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చిందో. మరి ఏంటి అంటే తెలుసా? ఇప్పుడు ఇక్కడ నుండి యుఎస్కి వెళ్ళి ఎవరైతే సంపాదిస్తున్నారో అక్కడ వాళ్ళకి ట్యాక్సెస్ పడతాయి. జనరల్గా ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ సంపాదించే వరకు ట్యాక్సెస్ పడతాయి. కానీ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ అంట వాళ్ళకి సంపాదించిన తర్వాత మిగిలింది ఉంటారు చూసారా, అది వాళ్ళు మన దేశానికి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి కొరకు ఏదో కొనడానికి పంపిస్తారు కదా. ఇప్పుడు మన భారతదేశం కొత్తగా వాటి మీద ట్యాక్స్ వేస్తున్నారంట. వాటి మీద ట్యాక్స్. ఎవరైనా నన్ను కరెక్ట్ చేయాలనుకుంటే తర్వాత వచ్చి కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను విన్నది చెప్తున్నా. ఇప్పుడు అక్కడ ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. ఇంకెళ్ళి కష్టపడి ఏం లాభం? కష్టపడి ఏం ఉపయోగం? అయితే దానికి ఇంకేమైనా ఎగ్జంప్షన్స్ ఏమైనా పెడతారేమో నాకు తెలియదు. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ కూడా నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకునే రోజులు కావు. నువ్వు దేవునికి విధేయత చూపించావనుకో,
నువ్వు ఎక్కడున్నా బాగానే ఉంటావు. నువ్వు దేవునికి లోబడ్డావు అనుకో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా బాగానే ఉంటావు. కారణం ఏంటంటే దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోనుకో. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ మార్గాలను ఆయన సరళము చేస్తాడు. దాంట్లో బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది, నేను చూపించను కానీ మీకు తెలిసిన విషయమే. నయమాను దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా? ఎన్ని మార్లు మునగమన్నాడండి? ఎన్ని మార్లు మునగమన్నాడు? కానీ ఒకసారి మునిగి చాలదా అనుకున్నాడు. స్వస్థత వస్తుందా? విధేయత అంటే ఏంటో తెలుసా? ఒబీడియన్స్ అంటే ఏంటో తెలుసా? ఒక నిర్వచనం ఉంది, పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఒబీడియన్స్. అర్థమైందో లేదో? అంటే ఏంటో తెలుసా? విధేయత అంటే సంపూర్ణంగా విధేయత చూపించాలి. నేను కొంతవరకు చూపిస్తా, కొన్ని విషయాల్లో చూపిస్తా, నాకు నచ్చిన విషయాల్లో చూపిస్తా అంటే అది విధేయత ఎప్పటికీ కాదు. బైబిల్లో నువ్వు పోయిరా అన్నాడు అనుకోండి, వెంటనే వెళ్ళాలి. ఆర్మీలో ఒక రూల్ ఉండేది, నేను ఆర్మీలో చేసినప్పుడు. వాళ్ళు ఏదైనా చెబితే ఖచ్చితంగా చేయాలి. సావధాన్ అంటారు. సావధాన్ అంటే అటెన్షన్, నిలబడాలి, కదలకూడదు. మా చుట్టూ ఒక గిరి గీసేవాళ్ళు, ఒక రౌండ్ గీసేవారు మనిషి చుట్టూ. ఆ రౌండ్ గీసి ఏమని చెప్పేవారు తెలుసా? సావధాన్ అన్నప్పుడు కదలకుండా ఇలాగే ఉండాలి. అప్పుడు నీ కళ్ళ ముందుకు ఆ రౌండ్లోకి ఒక పాము వచ్చిందనుకో, పాము వచ్చినా కూడా కదలకూడదు. అది ఖచ్చితంగా ఆజ్ఞ. పాము వచ్చిందని కదిలేవనుకో, నువ్వు ఆ మాటను నెరవేర్చు. ఇప్పుడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశాను తెలుసా? పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఒబీడియన్స్. ఈరోజు క్రైస్తవులు చేస్తుంది ఏంటో తెలుసా? పార్షియల్ ఒబీడియన్స్ అంటే ఏంటో తెలుసా? కొంతవరకే విధేయత. వారికి తెలుసు దేవునికి నమ్మకంగా ఉండాలని తెలుసు, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలని తెలుసు, దేవునికి సమయం వెచ్చించాలనే విషయంలో నమ్మకంగా తెలుసు. ఆరాధనల కొరకు అవసరమైతే కుటుంబాలను విడిచిపెట్టాలి, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ ఆరాధనలే విడిచిపెడతాం. ఇది సాక్ష్యం కాదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా క్రీస్తుని వెంబడించగోరిన ఎడలా వాడు ఏం మోయాలంట? సిలువను ఎత్తుకోవాలి. తన వారిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దాని అర్థం ఏంటంటే బంధువుల్ని, స్నేహితులందరిని విడిచిపెట్టమని కాదు. దాని అర్థం ఏంటంటే వారి కంటే కూడా మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే మన సాక్ష్యం నిలబడుతుంది. నిన్న నేను నా వాట్సాప్ గ్రూపు ఒకరికి చూపించా. అంటే వాట్సాప్ గ్రూపు, నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. ఆర్మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, బైబిల్ కాలేజ్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అందులో ఆర్మీ ఫ్రెండ్ సర్కిల్ గ్రూపు, బైబిల్ కాలేజ్ ఉంది, కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, ఇంత ఉంది. స్కూల్లో వినండి, స్కూల్లో కాలేజ్, నేను చదువుకున్న డిగ్రీ కాలేజీలో ఒక అతను లెక్చరర్గా చేస్తున్నాడు అనంతపురంలో. అతనికి బర్త్డే విషెస్ పెట్టారు అందరూ. అది చూసి నేను కూడా బర్త్డే విషెస్ పెట్టాను. బర్త్డే విషెస్ పెడితే తర్వాత అతను అందరికి రిప్లై ఇచ్చాడు, పేరు చెప్పిన రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూరా అని పలానా పేర్లన్నీ ఉపయోగించాడు. నా దాంట్లో నిన్న వేరే తమ్ముళ్ళకు కూడా చూపించాను. థ్యాంక్ యూరా అని చూపించాను. అందరికీ థ్యాంక్ యూరానే. ఒక్కని కూడా కొంతమంది పేరు పెట్టి థ్యాంక్ యూ అని పేరు పెట్టాడు. నేను కూడా విషెస్ పంపించాను. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? థ్యాంక్ యూ పాస్టర్ గారు అని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కావాలని చూపిస్తాను. నేను నాకు స్నేహితులు లేక కాదు, స్నేహితులందరూ ఉన్నారు. వాళ్ళతో రిలేషన్ కట్ అయిందని చెప్పను, రిలేషన్ ఉంది. కానీ వారిలో నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? నేను ప్రభువును ఎరిగి ఉన్నాను. నన్ను బట్టి నా స్నేహితులు తెలియ నా దేవుడు ఎంత గొప్పవాడో, నన్ను బట్టి నా బంధువులకు తెలియాలి నా దేవుడు ఎంత గొప్పవాడో. ఈయన మందిరం మాండండి, ఎందుకు అంటే ఆరాధన ప్రాముఖ్యం అని సాక్ష్యం నీది ఉందా? ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, దేవుడు నీ జీవితంలో ఏదైనా విడిపించాలి అంటే విధేయత కావాలి. 3 విషయాలు చెప్పాను. మొరపెట్టాలి, ఆధారపడాలి, విధేయత చూపించాలి. చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. రండి దేవుని వాక్యంలోంచి చూద్దాం. చివరి మాట చూద్దాం. కొలస్సీ పత్రిక
2వ అధ్యాయం 14వ వచనం. మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, చెప్పండి మన మీద రుణముగాను, మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచును. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ నేను భౌతికమైనటువంటి రుణము సమస్య కోసం మాత్రమే చెప్పి నేను విడిచిపెడితే ఈ భౌతికంగా మనం బాగుంటామేమో, అర్థమైందో లేదో. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా మనం అందరము ఆల్రెడీ రుణస్థులమై ఉన్నాం. ఇది ఏ రుణం అంటే పాపపు రుణం. అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ పాపపు రుణము నుండి, నీకున్నటువంటి శత్రువు నుండి, అపవాదు నుండి, సాతాను నుండి నిన్ను విడిపించే దేవుడు, నిన్ను విడిపించడానికి ఇష్టపడిన దేవుడు ఆయన ప్రాణం పెట్టి సిలువకు తనను తాను అప్పగించుకొని మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుని ద్వారా మనందరికీ ఏముందంటే జయముంది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భౌతికంగానే సరిపెట్టుకోవద్దు. భౌతికమైన రుణాలు దేవుడు తీర్చగలడు. ఆమేన్. అయితే అక్కడితో ఆగిపోవద్దు. మరి నీ ఆత్మ సంబంధమైనటువంటి రుణం నుండి ఎవరు విడిపిస్తారు? యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయనంట మన మీద రాయబడినటువంటి, అక్కడ చూడండి, నేను చదువుతాను. మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నిటిని ఆయన ఏం చేశాడంట? నీ పక్కన చెప్పండి, మీ అపరాధంలో ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయనతో కూడా మిమ్మల్ని ఏం చేస్తాడు? జయమింపు. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వ మాట ఏంటంటే జయము. నీ పక్కన చెప్పండి, జయము. జయం. ఇది ఎవరిచ్చే జయం? దేవుడిచ్చే జయం. ప్రియమైన సంగమా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఈరోజు ఆయన నిన్ను ఇప్పటికీ క్షమిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త లాస్ట్ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం 23వ వచనం. కావున పరలోక రాజ్యము పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానును వానిని, వాని భార్యను, పిల్లలను, వారికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుడు యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఈ మాట ఎందుకు దేవుడు మన ముందు ఉంచాడంటే, నీకున్నటువంటి సమస్య నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే, దాన్ని ఒప్పుకొని
ప్రభువుని కనుక ప్రాధేయపడగలిగితే, క్షమించమని అడగగలిగితే, అది భౌతికమైన రుణమైన అలాగే ఆత్మ సంబంధమైన రుణమైన దాన్ని క్షమించి విడిపించి నిన్ను గొప్ప చేయగలిగిన ఏకైక దేవుడు మన నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడి దినము అట్టి కృపతో మనందరినీ దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరో మౌనంగా ఉండక, నీ సమస్య ఏంటో, నీకున్నటువంటి రుణం ఏంటో, నీ బాధ ఏంటో, నీ వేదన ఏంటో, నీ కన్నీరేంటో, నీ ఆవేదన ఏంటో ప్రభు ఎరిగినవాడు. ఆ ఎరిగిన దేవుడు ఈ ముందు ఈ దినము ఆయన తన యొక్క ప్రత్యక్షతను బయలుపరిచి ఉన్నాడు. నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉండగలిగితే ఆయన నీ పక్షంగా విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొరపెట్టాలి, ఆయన నీ కన్నీరు చూస్తున్నాడు. నీ మనస్సును గ్రహించినవాడు ఆయన, నిన్నెరిగినవాడు, నీ స్థితిగతులు ఎరిగినవాడు. నువ్వు ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నావో, ఏ పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నావో ఆయన ఎరిగినవాడు. మొరపెట్టే అనుభవం నీకుందా? మొరపెట్టడం మాత్రమే కాదు, ఆయన మీద ఆధారపడే అనుభవం ఉండాలి. ఆ స్త్రీ ఆధారపడుతుంది. ఇదిగో దైవజనుడి దగ్గరకు వస్తే ఆ దైవజనుడి యొక్క గొప్ప దేవుడు నన్ను విడిపించగలని నమ్మగలిగింది కనుకే ఆయన యొద్దకు వచ్చింది. ఈ దినము మనం మనుషుల వైపు కాదు చూడాల్సింది, నిన్ను విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, నీ పరిస్థితులను చక్కదిద్దగలిగినటువంటి దేవుడు ఆ ప్రభు వైపు చూద్దాం. విధేయత కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అవిధేయతలో నష్టాలు చూస్తూ ఉన్నావేమో, ఏ విషయంలో విధేయుడిగా లేవో వ్యక్తిగతంగా నీకు మాత్రమే తెలుసు. విధేయత చూద్దాం, విధేయత చూపిద్దాం. అలాగే దేవుని యొక్క జయాన్ని మనం సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదైన మా తండ్రి, మీ దాసులను నిలవబెట్టి పునరుద్ధానమందు నీ పిల్లల మీద మా అందరితో మాట్లాడారు. దేవా, మాట్లాడిన ప్రతి మాట నాయనా మేము నాయన విధేయత కలిగిన వారంగా తండ్రి నీకు వందనాలు. ఆ మాట నాయన ఎడవక వెంబడించే వారంగా, ఆ మాటకి నాయన మా జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకొని నాయన మా పాప శాప రుణముల నుండి, మా ఆర్థిక రుణముల నుండి పరిపూర్ణంగా నాయన ప్రతి వ్యక్తి జీవితంలో నాయన జయ ఉత్సాహాన్ని ఆనందాన్ని పొందుకునేవారంగా నీ కృప దయచేయి అయ్యా. మేము విడుదల పొందడానికి, విజయం పొందడానికి, జయము పొందడానికి ఒకే ఒక ఆధారం నీవే తండ్రి. అయ్యా నీవే నాయన. నీ మీద సంఘం యావత్తు కూడి ఉన్న ప్రజలందరూ ఆధారపడేవారుగా, ఆనుకునేవారుగా, విధేయత చూపేవారుగా, మొరపెట్టేవారుగా, చెప్పుకునేవారుగా, నీకే మా జీవితాలు సమర్పించుకునేవారుగా నాయనా నీ మహదైశ్వర్యాన్ని మాకు అనుగ్రహించే దేవుడివి, నీ ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడివి, నీ సంపదనిచ్చే దేవుడివి, నీ సమాధానం ఇచ్చే దేవుడివని సర్వజనుడు ఎరిగినట్లుగా నీ కృప మా హృదయాల్లో విస్తరించినట్లుగా నీ కటాక్షం దయచే నాయన. ఇరుమారు మట్టికే కాక మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారం కాక అయ్యా, ఎవరో మోసం చేయట్లేదు నాయన, మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నాం. ఎందుకంటే నాయన నీ ఉపదేశానికి దూరం అయిపోతున్నాం, నీ సన్నిధికి దూరం అయిపోతున్నాం, నీ సావాసానికి దూరం అయిపోతున్నాం, మొరపెట్టే అనుభవంలో లేకుండా పోతున్నాం. తండ్రి దయతో కనికరించి అయ్యా ఈ ఉదయకాలంనైనా మీ యొక్క మాటలు మా అంతరంగాల్లో సంపూర్ణంగా స్థిరపరిచి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి నీ నామనికే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు ప్రభు నామంలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.